బతుకుతున్నాం అన్నమాట. దీనివల్ల పెద్ద వ్యతిరేకత వస్తుందని భావించట్లేదా కూటమి ప్రభుత్వం? వాళ్ళకి చివరి ఏడాది మనం మేనేజ్ చేయగలమన్న నమ్మకం ఉందండి. ఒకటే మొక్క దీని గురించిన ఒక వ్యక్తి చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, నేను దాన్ని కన్ఫామ్ చేయను. కానీ ఇట్లాంటి వాటి గురించి అడిగినటువంటి ఒక మంత్రి ఎవరో నాయకుడు అడిగినటువంటి సందర్భంలో 5 ఏళ్ళు ఇచ్చి వాడు ఏం బీకాడు, 11 సాధించుకున్నాడు, ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు, ఎప్పుడు ఎమోషనే ఎలక్షన్లు చేస్తుంది తప్పించి సంక్షేమం కాదన్న సంగతి గ్రహించండి. అంటే ఇచ్చిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, ఇచ్చిన ఓటు వేసేది ఉండదు, ఇవ్వకపోయినా పోయే ఓటు ఉండదు. అంటే ఇచ్చిన తర్వాత అన్ని ఇచ్చాడు, ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చినోడు 11 సీట్లకు పరిమితం అయ్యాడు, ఎమోషన్ లేపాం, మనం గెలిచాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏం ఎమోషన్ నేర్పుదాం. అప్పుడు ఏ పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి ఇస్తాం 2 ఏళ్ళు అని, 1 ఏడాది అని, పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రిని చేస్తాం కదా, ఇట్లాంటి మాటలతో ఎమోషన్ క్రియేట్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఇంకా భవిష్యత్తులో ఇలాంటివన్నీ కొన్ని పథకాలు నిర్వీర్యం అయిపోతాయి, కనపడవు ఇంకా. అంతే రైట్, చూద్దాం. కానీ నిజంగా ఇదైతే చాలా దారుణం, ఘోరాతి ఘోరం. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు